అందరికీ నమస్కారం. ఈ అనంతపూర్ టూర్‌కి మెయిన్‌గా మహిళా కమిషన్ వైపు నుంచి రావటానికి ఐ థింక్ ఒక 4 రోజుల నుంచి అందరం చూస్తూనే ఉన్నాం. మీడియాలో గానీ, పేపర్‌లో గానీ కథనాలు వస్తూ ఉన్నాయి. 2 కేసులు. ఒకటి సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై దాదాపు 2 సంవత్సరాలుగా దాడి జరుగుతుంది. అలాగే తన్మయి కేసు 2 రోజుల క్రితం ఏదైతే న్యూస్ వచ్చిందో తన్మయి కేసు. సో ఆ విషయాల గురించి కనుక్కోవటానికి అండ్ మేము సుమోటోగా తీసుకొని ఆల్రెడీ కొన్ని ఎస్పీకి లెటర్ రాయటం జరిగిపోయింది. వాటి మీద ఏదైతే కొంతమంది ఏంటంటే ఛానల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు, తన్మయి పేరెంట్స్ ఇచ్చినా చెప్పడం, దాని మీద ఆల్రెడీ అధికారులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే అంత ప్రొసీజర్ ప్రకారం జరిగిందని ఫుల్ కాపీ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఈ జిల్లా అనంతపురం జిల్లా కిందకు వస్తుంది, కానీ తన్మయి కేసు ఫస్ట్ అది చెప్తాము. సో తన్మయి ఇంటర్ చదివిన విద్యార్థిని, బట్ ఈ 3 years నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది. అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు, ఇంటర్ చదివింది. ఇప్పుడు 20 years తనకి. సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని, అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి ఉంటాడు. పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోమని అడిగేసరికి మరి అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది కాబట్టి ఏదో విధంగా వదిలించుకోవాలని అంతా ప్లాన్ చేశారు. దీంట్లో ఏంటంటే మేము చెప్పొచ్చేది, ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం ఇలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. పేరెంట్స్ ఎప్పుడు మన శత్రువులు కాదు, మన మంచిగా కోరుకుంటారు, మనం బాగుండాలి, మనం మంచిగా ఉండాలని చెప్పుకుంటారు. మనం ఇలా ఫ్రెండ్షిప్స్ పెంచుకొని ఇలా మన జీవితాలు మనం నాశనం చేసుకోవటం ఎంత మాత్రం సరికాదు. తను వెళ్ళిపోతుంది ఈ లోకంలో నుంచి ఇలాంటి వాటి వల్ల. కానీ ఆ పేరెంట్స్ ఇంక జీవితాంతా అమ్మాయిని మర్చిపోలేక ఎంత బాధ అనుభవిస్తారో ప్రతి ఒక్కళ్ళు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ముందు ఆలోచించాలి. మీరు ఏం స్టెప్ చేసినా, ఒక అడుగు ముందుకు వేయాలనుకున్నా కూడా ముందు మీ తల్లిదండ్రులు మైండ్లోకి తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కన్నాక ప్రేమతో పెంచి ఎంత కష్టపడైనా మిమ్మల్ని చదివించాలని ఎంతో కష్టపడి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఎవరో ఒక అబ్బాయి కోసం, అది పెళ్ళి అయిన అబ్బాయి కోసం ఇలా వెళ్ళిపోయి చివరికి తన ప్రాణాల మీద తెచ్చుకోవటం, దానివల్ల ఆ కుటుంబం అంతా బాధపడితే ఎంతవరకు సమంజసం? ఒకటి ప్రతి ఆడపిల్ల ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు కాలం బాగాలేదు, పరిస్థితులు బయట చాలా అస్సలు బాగాలేదు. ఎందుకంటే మద్యం మత్తు కానివ్వండి, లేకపోతే గంజాయి మత్తులో కానివ్వండి, ముందు టార్గెట్ అయ్యేది ఆడపిల్లలే. ఎస్పెషలీ కొంచెం ఒక ఆర్థికంగా చిన్న కుటుంబాలైతే, లేకపోతే పేరెంట్స్ ఒంటరి ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి సో ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే తన్మయి కేసులో బయటకు వచ్చింది ఏంటంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు. దాని మీద కూడా మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం. యాక్చువల్లీ 3వ తారీఖు అమ్మాయి నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 4 పొద్దునే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం. కంప్లైంట్లో స్పెసిఫిక్గా బాలు అనే వ్యక్తిని వాళ్ళు తన మీద అనుమానం ఉందని చెప్పి పోలీసులు చెప్పారు. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఐ థింక్ 4th ఫైల్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇచ్చారు. కాకపోతే వాళ్ళు బాలు అని చెప్పటం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా ఆ అబ్బాయి మీద ఉంచారు. ఇక్కడ అసలు అక్యూజ్డ్ వేరు. సో వాళ్ళు పేరెంట్స్ అనుమానించి బాలు అనే అతని గురించి చెప్తామంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆ యాంగిల్లో జరిగింది. అలాగే 3 రోజుల తర్వాత ఒక శవం కనపడిందని చెప్పటం. అక్కడ కూడా కొంచెం ఏంటంటే మీరందరూ చూసే ఉంటారు, ఒక సిఐఎం రాజేంద్రనాథ్ యాదవ్ అని సస్పెండ్ చేశారు. మేము అడిగాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదా, ఎందుకు సస్పెండ్ చేశారంటే ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో బాలు అనే అతని మీద అతన్ని ఇన్వెస్టిగేషన్ ఫాలో అప్ చేశారు. కానీ ఏదైతే బాడీ దొరికిందో దాన్ని ప్రాపర్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పై అధికారులు ఇవ్వలేదు. ఏదో పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, ఇదంతా కూడా న్యూస్లో వచ్చినట్టుంది. యాక్చువల్లీ జరిగింది అది కాదు. ఆ అమ్మాయి నాకు తెలిసి 3rd వెళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 7th దొరికింది. పోస్ట్ మార్టం చేశాక 3-4 days అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగంటే, అప్రాక్సిమేట్లీ 4th or 5th అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగి అమ్మాయిని అలా అంటే నేచర్ బయట అలా వదిలేసి ఉండు కాబట్టి ఆ సన్నుకు కానివ్వండి, లేకపోతే పురుగులకు కానీ బ్లడ్ బయటకు వచ్చి కాటం వల్ల చాలా క్రూరంగా అతను అమ్మాయిని రాయితో కొట్టడం కానివ్వండి, బాటిల్ అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ చాలా ఇదిగా చేశాడు.
సో హెడ్ ఇంజరీ అయ్యి ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చి అది ఓవర్ 3-4 డేస్ అంటే అది కలర్ మారుతుంటుంది కదా, అంతా నల్లగా అయిపోయి, సో కరెక్ట్గా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏదో ఇలా చేసేసని ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఐ థింక్ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పోస్ట్ డెత్ సరిగ్గా బయటికి వెళ్ళలేదని. సో బట్ పోలీసుల ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ 4th రిజిస్టర్ చేశారు. వెంటనే అక్యూజ్డ్ని కూడా వాళ్ళు ఇది తీసుకొని కేసు ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. అది వచ్చి తన్మయి ఇష్యూలో సత్యసాయి జిల్లాలో ఏదైతే మైనర్ తన మీద జరిగిందో దాదాపు 2 years నుంచి ఫస్ట్ ఒక్కడు లొంగ తీసుకుంటూ ఉన్నాడు. తర్వాత వన్స్ ఆ వీడియో ఏదైతే బయటకు వెళ్ళిందో ఇంకా వరుసగా అతని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని టార్గెట్ చేయటం, నువ్వేమన్నా బయటికి చెప్తే ఈ వీడియోస్ అన్నీ బయటపడతాం అంటంతో దాదాపు ఆల్మోస్ట్ 15 members. ఇమాజిన్ ఆ అమ్మాయి ఎంత మెంటల్ ట్రామా అనుభవించిందో 2 years నుంచి. ఆ అమ్మాయి తల్లికి చెప్పుకోలేదు, బయటికి చెప్పాలంటే భయం ఏమవుతుందో అని, ఆ వీడియోస్ సర్క్యులేట్ చేస్తారేమోనని. సో ఇదంతా జరుగుతుంటే తల్లికి ఎందుకో 2 years తర్వాత అనుమానం వచ్చి, అంటే బాడీలో చేంజెస్ వస్తాయి కదండి, ఎందుకు అనుమానం చేస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే దాన్ని మనం అప్పుడు ఆ విషయం ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి తెలిసి ఆ తల్లి కూతుర్ని బంధించి ఒక రూమ్లో లాక్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో అది అలా బయటకు వచ్చిందనమాట. ఆ విషయం బయటికి రావటంతో ఈ అక్యూజ్డ్ ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని కొంతమంది ఏంటంటే వాళ్ళని కాపాడాలనుకుంటారు. సో అలా ఫస్ట్ ఏదైతే 15 అక్యూజ్డ్ ఉన్నారో దాంట్లో ఇప్పుడు కొత్తగా నిన్న ప్రకారం ఆల్మోస్ట్ ఇంకో 3 చేర్చారు. ఈ 3 హార్బరర్స్ అనమాట. అంటే ఆ క్రైమ్ జరిగిందని సపోర్ట్ చేస్తూ వాళ్ళకేమీ శిక్ష పడకుండా ఏదో అది చేయాలని చూసిన వాళ్ళు. సో ప్రస్తుతానికి ఆల్రెడీ 16 members రిమాండ్కి వెళ్ళారు. ఇంకా 2 మిస్సింగ్. వాళ్ళ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు. సో ఇంకా ముందు ఎంక్వైరీలో, బికాస్ 2 yearsలో ఇంత పెద్ద లాంగ్ టైం కాబట్టి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో కూడా డే బై డే ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది అనమాట. ఏంటంటే కొన్ని పేపర్స్ ఏంటంటే అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో దీన్ని ఒక పార్టీ రిలేటెడ్గా చేయాలని ఈ మధ్య ఒక పేపర్లో చూసాం, దీని వెనుక వీళ్ళున్నారు అని చెప్పి. కానీ అలా అనుకుంటే ఆ అక్యూజ్లో కూడా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది 2 years నుంచి జరుగుతుంది ఇష్యూ, రీసెంట్గా ఒక మంత్స్ నుంచో కాదు, 2 years నుంచి ఆ అమ్మాయి మీద జరుగుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఏ స్టేట్లో ఉందంటే కనీసం అంత ట్రామాకు గురయ్యి ఏం అడిగినా కూడా సమాధానం చెప్పలేని స్టేట్లో ఉంది ఆ అమ్మాయి. సో దాన్ని ఇప్పుడు మనం చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉండే పీడీస్ కానివ్వండి, ఇక్కడ 1 stop centers వీళ్ళందరూ కూడా ఫాలో అవుతూ తనకి, ఎందుకంటే చాలా బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది, వీళ్ళందరూ ఏంటంటే కొంచెం అండర్ నరిష్డ్గా ఉంటారు అండ్ పైగా ప్రెగ్నెంట్. సో వీళ్ళకి కావాల్సిన కేర్ అది తీసుకుంటూ కూడా పీడీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫాలో అప్ అవుతున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో మెయిన్ ఏంటంటే ఇలాంటివి జరగకుండా మనం ప్రతి ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్తున్నా కూడా ఇలాంటి ఇంకా జరుగుతుందంటే ఫస్ట్ ఆడపిల్లల్లో భయం పోవాలండి. మనకి స్టేట్ వైడ్ అంతా కూడా ఒకే టోల్ ఫ్రీ నంబర్ ఉంది 181 అని. అది 1 stop ఎక్కడ ఏది ఇష్యూ ఉన్నా ఆడపిల్లలు ధైర్యంగా ఆ నంబర్కి చేస్తే వెంటనే మీ దగ్గరికి వచ్చి దానికి సంబంధించిన 1 stop centers ప్రతి జిల్లాల్లో ఉంటాయి. వీళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా మీ వెంటనే స్క్రోలింగ్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి 1 stop centersలో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళ దగ్గరికి తీసుకొని ఇనీషియల్గా వాళ్ళ దగ్గర ఉంచుకోవటం, తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం, అవసరం అయితే అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేకపోతే హోమ్స్కి పంపించటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ అవేర్నెస్ అనేది ముందు ఆడపిల్లలకి తెలియాలి. మనం దేనికి భయపడక్కర్లేదమ్మా, మనం ఏం తప్పు చేయలేదు. ఎప్పుడైనా తప్పు చేసినాడే బెదిరిస్తాడు, భయపెట్టాలని చూస్తాడు. అలాంటిది మీరు ధైర్యంగా, ఆడపిల్లలు ధైర్యంగా ఉండి పర్లేదు, వీడియో వస్తే ఏముందమ్మా, సైబర్ క్రైమ్ ఉంది, వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆ వీడియో సర్క్యులేట్ అవ్వకుండా ఆపేస్తారు. కానీ ఇంత బాధ అనుభవిస్తూ 2 ఏళ్ళుగా బాధ అనిపించాల్సిన అవసరం అయితే ఏ ఆడపిల్లకి లేదు. మీరు ధైర్యంగా ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి
పోలీస్ స్టేషన్లో అన్న కంప్లైంట్ ఇస్తారు. కాదు మా అమ్మకి ఏమీ తెలియదు అంటే మీరు 181కి, లేకపోతే ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, ఒక 181కి కాల్ చేస్తే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఏంటి ప్రాబ్లము, ఏమైంది, మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వగలుగుతారు. సో ఎలాంటి ఆడపిల్లలు కూడా ఒక భయం వల్ల ఇలాంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఎక్కడా రాకూడదు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది ఇలాంటివి మళ్ళీ జరగకుండా. అందుకే కదా మనం 1 స్టాప్ సెంటర్స్ స్టేట్ వైడ్ పెట్టాం. అలాగే శక్తి సదన్ హోమ్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటానికి. సో ఇన్ని మనం అవకాశాలు ఉంచుకొని భయం అనే దాంతో మనం ఇంత బాధకి గురవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, లేకపోతే కాల్ చేయండి. ఎంతమంది లేడీస్ వర్క్ చేస్తున్నారు ఆడపిల్లల్ని రక్షించాలి, వాళ్ళకి ఏమీ జరగకుండా చూడాలనేది. సో ఎప్పుడు లేకపోతే విమెన్ కమిషన్కి రావచ్చు, మెయిల్ పెట్టచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. సో మీరు ఇంత బాధ అనుభవించాల్సిన అవసరం లేదు. తప్పకుండా పోలీసులు మాకు తెలిసి ఎప్పుడైతే మహిళా కమిషన్ ఈరోజు ఇంకో చోట ఇన్సిడెంట్ జరగచ్చు, ఇక్కడ ఉన్నాం కాబట్టి వెంటనే వెళ్ళకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఆ కన్సర్న్డ్ పీడీస్ ఎవరైతే ఉంటారో, ప్రతి జిల్లాకు ఒక పీడీ ఉంటారు, ఆ పీడీకి చెప్పి ఇలా జరిగింది అక్కడికి వెళ్ళి ఫాలో అప్ చేయి, వాళ్ళతో మాట్లాడు, లేకపోతే అక్కడ ఉన్న కన్సర్న్డ్ ఎస్పీకి కానీ డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇలా టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, దీనిపై ఏంటి మీరేం వివరణ ఇస్తారు, ఏం యాక్షన్ తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే రాష్ట్రం అంతా ఎక్కడైనా జరిగినప్పుడు వెంటనే వెళ్ళకపోవచ్చు, కానీ ఫోన్లో కానివ్వండి, లేకపోతే మెయిల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదో కాన్స్టెంట్గా టచ్లోనే ఉంటాం. ఇది వచ్చి కూడా 6th 7th అయింది, 4 days అయ్యి, కానీ అప్పటి నుంచి మేము ఫాలో అప్ అవుతూనే ఉన్నాం, రిపోర్ట్స్ అన్నీ తెచ్చుకుంటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు వచ్చి అట్లీస్ట్ వాళ్ళ కుటుంబానికి ఏదైతే పాప చనిపోయిందో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో అమ్మాయి చాలా అంటే ధైర్యం కోల్పోయి కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అలాంటి వాళ్ళకి మనం ఇంకా కౌన్సిలింగ్ ఇప్పించి తను తప్పు చేయలేదు, నువ్వు బాధితురాలువే, నీ తప్పేం లేదు, నువ్వు మళ్ళీ చదువుకోవాలంటే మనం చదివిస్తాం, హోమ్స్ ద్వారా కానివ్వండి మళ్ళీ చదివిస్తారు, మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత అనేది కమిషన్ మీద కానివ్వండి, పీడీస్ ఇలా సిడిపిఓస్ వీళ్ళందరి మీద ఉంది. సో ఆ దిశగా మేము ప్రయాణం చేసి ఇలాంటి మళ్ళీ జరగకుండా మా వంతు కృషిగా, అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది బాగా స్కూల్ లెవెల్ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువైపోయినాయి సోషల్ మీడియా వల్ల కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ ఫోన్ మంచికి వాడాలి, కానీ అవి ఏంటంటే ఇప్పుడు మనల్ని బాగా ఒక చెడుదారిలోనూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం ఒక అబ్బాయి వచ్చి మంచి మాటలు చెప్తే నమ్మేసి అతనికి పెళ్ళయిందన్నా సరే అయినా అతన్నే చేసుకున్నా అని చెప్పి చేతులారా ఆడపిల్లల జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సో ఇవేమీ జరగకుండా కొంచెం స్కూల్స్ కాలేజెస్ చిన్న లెవెల్ నుంచే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఎంతవరకు కట్టడి చేయగలమో అంతవరకు చేస్తాం. థ్యాంక్ యూ. ఏదండి అదే కదా ఇప్పుడు చెప్పాను, లేదనే చెప్తున్నాను. నేను చాలా క్లారిటీగా మాట్లాడా. ఏదైతే స్క్రోలింగ్లో కదండి వచ్చింది, స్క్రోలింగ్లో వచ్చింది సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి. రెస్పాండ్ అవ్వంది ఏంటంటే వాళ్ళు కంప్లైంట్లో ఏ పేరు అయితే ఇచ్చారో ఆ యాంగిల్లో వాళ్ళు ఇన్వెస్టిగేట్. ఎందుకంటే పేరెంట్స్ స్పెసిఫిక్గా సంబంధించి పేరెంట్స్ ఏమంటున్నారంటే 3వ తారీఖు జరిగింది, 4వ తారీఖు ఇచ్చాము, మా అమ్మాయిని పోలీసులు ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ రోజు చూసింటే బతికేది అని అంటున్నారు. ఎఫ్ఐఆర్ 4th ఇదైంది. వాళ్ళు స్పెసిఫిక్ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు సో అండ్ సో వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్తాం. ఒకవేళ ఏ నేమ్ ఇవ్వలేదు అనుకోండి, జనరలైజ్డ్గా అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరు, కాల్స్ ఇవన్నీ చూస్తాం. వాళ్ళ పేరెంట్స్ స్పెసిఫిక్గా మరి ఆ అబ్బాయి మీద ఎందుకు అనుమానం పడ్డారో తెలీదు. స్పెసిఫిక్గా ఏం సీసీటీవీ లేదు. నేను పొద్దున ఎస్పీ గారితో మాట్లాడాను, క్లియర్ రిపోర్ట్ నాకు నిన్న రాగానే ఇచ్చారు, ఎఫ్ఐఆర్ అండ్ ఏంటి జరిగింది. ఎందుకంటే పోలీస్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఇది జరిగిందంటే డెఫినెట్లీ మేము ఆల్రెడీ నిన్నే అడిగాం. వాళ్ళు స్పెసిఫిక్గా ఒక పేరు చెప్పారు కదండి. నేను అదే చెప్తున్నా, వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ పేరు రాసేసరికి ఆ యాంగిల్లో ఇప్పుడు అక్యూజ్డ్
వీళ్ళకి తెలీదు హూఎవర్ ఇస్ ద అక్యూజ్ నౌ, ఆ పేరు వాళ్ళు మెన్షన్ చేయలే, ఇంకో పేరు మెన్షన్ చేశారు. సో ఏదైనా మన కంప్లైంట్లో ఇతని మీద అనుమానం ఉందంటే ఆ అనుమానం దారిలోనే వెళ్ళిపోతాం. మీరు చూస్తే కనుక 7th ఐ థింక్ బాడీ ఫైండ్ అయింది, రిపోర్ట్ ప్రకారం 3-4 days ముందే అయి ఉండొచ్చు ఇదన్నారు. సో ఐ థింక్ ఆ 3rd తీసుకెళ్ళి 4th ఇదేంటది, వీళ్ళు 4th మార్నింగ్ ఐ థింక్ 9:30 అలా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది. ఆ బాలు అనే యాంగిల్లో వాళ్ళు ఇది ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎందుకంటే స్పెసిఫిక్గా ఆ పేరు మెన్షన్ చేశారు కాబట్టి. సో అతన్ని విచారిస్తే అతనేమో నాకు సంబంధం లేదు అది అని లేపు ఇలా ఇదే లేదండి. మేము అందుకే చాలా క్లియర్గా మాట్లాడాము. సో ఎఫ్ఐఆర్లో కూడా అందుకే కదా కొంచెం ఆ నిర్లక్ష్యం, ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆయన ఇది కూడా సస్పెండ్ చేశారు కదా. మేడం, సంవత్సరం అయింది, ఇప్పటికీ పోలీసుల తీరులో మార్పు రావడం లేదు. ఎందుకు మార్పు తీసుకురాలేకపోతున్నారు? ఉమెన్, గర్ల్ చైల్డ్ ఇట్లాంటి కేసెస్లో వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కావట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఎందుకు పోలీసు ఆలోచన తీరులో మార్పు రావడం లేదు? వాళ్ళ బాధ్యతారాహిత్యం ఇంకా వదలడం లేదు. కారణం అది కన్సర్న్డ్ పోలీస్ లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ అండి విమెన్ రిలేటెడే చెప్తున్నా. ఎందుకంటే స్పెసిఫిక్గా అట్లీస్ట్ ఈ మ్యాటర్ ఏదైతే నాకు అనంతపురం జిల్లా అలా ఎలా అంటారు అంటే ఇప్పుడు చెప్పారు కదా. ఓకే, ఇది చెప్పారు, నేను అందుకే చెప్పాను. సైంటిఫిక్ కంప్లైంట్ వచ్చిన వెంటనే సైంటిఫిక్ మెథడ్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింటే, సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి? అమ్మాయి బయటకు వచ్చింది, కెమెరా ఉంటుంది, ప్రతి వీధిలో లక్షల కోట్ల రూపాయలు పెట్టి కెమెరాలు పెట్టారు. ఎందుకు కెమెరాలు ఫాలో కాలేదు? దట్ ఈస్ సైంటిఫిక్ మెథడ్. అవును, లాస్ట్ కాల్స్ ఇవన్నీ కూడా తను ఎవరికి చేసింది అది కూడా యూజువల్లీ చేయాలి. ఫెయిల్ అండ్ ఏంటంటే వాళ్ళు అందుకే కదా చేసే, ఒకవేళ కనుక మేబీ ఆ పేరు రాయటం వల్ల కూడా మిస్లీడ్ అయి ఉండొచ్చు. మనం ఎవరిని ఎన్కేసు రావండి, ఎందుకంటే వి వాంట్ మేము అదే క్వశ్చన్ చేసాం కాబట్టి. కోట్లు ఖర్చు పెట్టి కెమెరాలు పెట్టింది, సైంటిఫిక్ గా కంప్లైంట్ రాగానే ఎందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు? అమ్మాయి తక్కువైందంటే మినిమం ఒక బైక్ పోయిందంటూనే, ఎక్కడో థియేటర్ దగ్గరనో బస్ స్టాండ్ దగ్గర బైక్ పోయిందంటే ఆ బైక్ నెంబర్ కోసం 50 కెమెరాలు చూస్తున్నారు. ఒక అమ్మాయి తక్కువైందని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే కనీసం కెమెరాలు చూసే ఆలోచన కూడా రాకపోతే పోలీసు. మేము పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ కంటే ముందు కూడా ఈ కేసు ఎందుకంటే టీవీ స్క్రోలింగ్లో చూసి సుమోటోగా తీసుకొని, ఎందుకంటే వెరీ స్పెసిఫిక్గా టీవీలో స్క్రోలింగ్ వచ్చింది ఒక ఛానల్లో, పోలీస్ నెగ్లిజెన్స్ వల్ల మా అమ్మాయి చనిపోయిందని పేరెంట్స్ చెప్పటం. సో దీని మీద ఏంటి మీ రిపోర్ట్ అని ఆల్రెడీ ఇక్కడికి రాకముందే మేము ఎస్పీ గారికి లెటర్ పంపించి దీని మీద మీ రిపోర్ట్ ఇవ్వండి అని కూడా మేము తీసుకొని, ఇది మేము తీసుకున్న రిపోర్ట్ నిన్న రాగానే ఇది ఇచ్చారు. డెఫినెట్లీ ఎనీవన్, ఇప్పుడు ఆడపిల్ల ఎవరికైనా బాధే అండి, ఆ పేరెంట్స్కి ఎంత ఇలా చేసుంటే అది దొరకచ్చు అనేది లైఫ్ లాంగ్ వాళ్ళకు కూడా ఉంటూనే ఉంటది. మేబీ ఇంకొంచెం ముందు యాక్ట్ చేస్తుంటే డెఫినెట్లీ ఇప్పుడు సస్పెండ్ చేశారు కదండి, అట్లీస్ట్ దిస్ షుడ్ బి అలెసన్. ఏంటంటే ఒక పర్సెంటేజ్ ఆఫ్ పోలీసుల వల్ల మిగతా కష్టపడేదంతా కూడా అది నెగ్లిజెంట్గా అయిపోయింది. మొత్తం వ్యవస్థ మొత్తం ఇలానే ఉందనే ఇది వెళ్ళిపోతుంది. సో అది డీజీపీ గారు కూడా కొంచెం యాంగిల్లో ఆలోచించి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ పోలీసులకి ఇవ్వాలి, ఇచ్చి మన మీద రిమార్క్ రాకూడదు. మనం పబ్లిక్ సర్వెంట్స్, మనం పబ్లిక్ వైపు ఉన్నాము, ఏ ఇన్ఫ్లుయెన్సెస్కి లొంగకుండా, బికాజ్ వీఆర్ పెయిడ్ బై ద పీపుల్, నో వన్ ఎల్స్. మనకి ఎవరు కూడా డబ్బులు కట్టలేదు, పీపుల్ కట్టే ట్యాక్సెస్ వీటి మీద మనకు పే చేస్తున్నారు. ఎవరు సహాయం చేయలేనప్పుడు మనం అల్టిమేట్గా పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఇంకా అల్టిమేట్ లాస్ట్ రిసార్ట్ ఏంటంటే మనకి పోలీసులే. సో వాళ్ళు ఒక భరోసా అనేది ఇవ్వగలగాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళకి. సో దాని విషయమే కూడా నిన్న ఆల్రెడీ రాత్రి మాట్లాడటం అయిపోయింది, దాని గురించే ఇచ్చారు. హోప్ఫుల్ ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఇది కూడా పేరెంట్స్ కూడా పర్టికులర్లీ అమ్మాయిలు ఇలా వీళ్ళ నెగ్లిజెంట్ వల్ల ఇదైపోయారనే మాట మళ్ళీ అసలు బయటికి రాకూడదు. బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్సరబుల్. సో తప్పకుండా వాళ్ళు నిన్న ఫ్రీ హ్యాండ్ ఐ థింక్ సీఎం గారు కూడా మొన్న రివ్యూ పెట్టినట్టున్నారు. ఈ వరుసగా ఏదైతే ఇష్యూస్ పర్టికులర్లీ ఆడపిల్లల మీద జరుగుతున్నాయో ఈ జిల్లాల్లో,
సో నిన్న రివ్యూ పెట్టి వాళ్ళకి ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్లాస్ ఆర్ దిస్ థింగ్ ఆర్ పార్టీ మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, ఇలాంటి మళ్ళీ జరగకుండా యాక్షన్ తీసుకోండి అని చాలా క్లారిటీగా చెప్పారు. అంటే ఈ ఘటన విన్న వాళ్ళకి లోపల అలానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంకొకరు మళ్ళీ రిపీట్ చేయకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టకరం మనకు ఆ సిస్టమ్స్ అలా లేవు. కొన్ని కంట్రీస్లో మేబీ అలా ఉండొచ్చు, కానీ మన లాస్ వాటికి అలౌ చేయవు. తప్పు చేసినాడు కొంచెం పబ్లిక్గా తీసుకొచ్చి దెబ్బ పోలీసులు వేస్తేనే అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో అంటే మనం కొంచెం సిస్టమ్ ప్రకారం లాస్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఇంకా దాని ద్వారానే శిక్ష పడాలని ప్రతి ఒక్కరు వాళ్ళు మళ్ళీ బయటికి రాకుండా. చాలా పెద్ద తప్పు ఇది. మీడియాలో తప్పుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అంటే ఒక మహిళనో ఇంకొకరో ఒక డెడ్ బాడీ దొరికినప్పుడు అది కాలిపోయో ఇంకోటో జరిగినప్పుడు పోలీసులు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా మీడియాకి ఇవ్వకపోవడం వల్లనే ఆ డెడ్ బాడీ హత్య అయితే అత్యాచారంతో హత్య అనేది రాస్తున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు చేయండి మేడం. మీది కరెక్ట్ పాయింట్ అండి. నేను ఇదే మాట్లాడే, ఎందుకంటే టూ ఇష్యూస్ వచ్చినాయి. నిన్న వస్తుంటే నెల్లూరు జిల్లాలో ఒక ఇష్యూ వచ్చింది. ఒక నేను చెప్తాను ఈ రోజు ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుందంటే ఈ పాప కేసులో బేసిక్లీ ఇట్స్ ఓన్లీ మిస్కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది సరిగ్గా వెళ్ళట్లా. సో అదే చెప్తున్నా, అందుకే కదా దాని విషయం మాట్లాడతాం. నిన్న నెల్లూరు జిల్లాలో ఏదో వచ్చేసింది, అది మాట్లాడాం. ఒక వీళ్ళ వల్ల ఆత్మహత్య చేసుకుని అదే మాట్లాడాం. అదంటే ఆ మిస్కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. మరి ఐ డోంట్ నో పోలీస్ లాస్ నాకు తెలియదు. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా లేదా అనేది ఫైనల్ గా మీడియా బ్లేమ్ చేస్తున్నారు. తప్పుడు వార్త రాస్తున్నారు. ఓ మహిళ గురించి తప్పుడు వార్త, అది తప్పుడు వార్త. అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ అడగకుండా రాస్తే జర్నలిస్ట్ తప్పు మేడం. ఇన్ఫర్మేషన్ అడిగిన తర్వాత పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇప్పుడున్న పోటీ పత్రికలు, పోటీ ఛానల్స్ మధ్య ఎవరి ముందు స్టార్టింగ్ వేస్తే వాళ్ళది ఇదైపోతుందని వేసేస్తున్నారు. ఆ కుటుంబం ఆవేదనకు గురవుతుంది. దానికి కారణం పోలీస్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. ఇప్పుడు మీరు ఈ పబ్లిక్ ఫోరం కాకపోయినా దీంట్లో ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ఇష్యూ. ఎందుకంటే వాళ్ళకి ఇది మంచిది కాదు, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి వార్తలు ఏ అయితే ఉంటాయి మళ్ళీ రాకుండా ఉంటాయి. సో ఆ బ్లేమ్ పరస్పరం మీరు ఇలా రాశారు ఇలా కాదు అనేది ఉండదు. సో డెఫినెట్లీ వాళ్ళ సైడ్ నుంచి అట్లీస్ట్, ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదని వచ్చిందంటే బ్లేమ్ అంతా మళ్ళీ వాళ్ళ మీదకే వెళ్తుంది. అట్లీస్ట్ ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఈ అజంప్షన్స్ ఇలా జరిగి ఉండుంటుంది అనేది బయటికి రావు. మళ్ళీ దీని మీద ఇంత ఇది ఉండదు. అట్లీస్ట్ వీటన్నిటిలో ఏంటంటే మధ్యలో బాధితులు వాళ్ళ కుటుంబాలు నలిగిపోతున్నాయి. మనం ఎంత ఏమనుకున్నా మధ్యలో బాధితులు వాళ్ళ కుటుంబాలు బయటికి లాటం అవి వాళ్ళు చాలా ఎందుకంటే ఒక పక్క లాస్ చనిపోయి ఉన్నారు, మళ్ళీ ఓ పక్కన ఇది. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించి మేబీ అది మీరు అన్నట్టు కరెక్టే వాళ్ళకి, బికాజ్ అది వాళ్ళ కోసమే. మీరు సీఎం గారికి కూడా చెప్పండి, డీజీపీ గారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళండి, మీడియాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రెండోది మహిళా అండ్ గర్ల్ చైల్డ్ కేసెస్ ఏమన్నా కంప్లైంట్స్ వస్తే ప్రాపర్ గా రెస్పాండ్ కావాలనే విషయంలో స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది. రామకృష్ణారెడ్డి హైబ్రిడ్ శంకర జాతి మహిళలు అంటున్నారు. అసలు ఏంటి అంటే ఉద్యమం అంటే ఆల్రెడీ ఒక తప్పు జరిగిపోయింది, మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మహిళలను మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఏమంటారు మీరు? ఏమన్నా కేసులు ఫైల్ అంటే ఇప్పుడు బోత్ డిఫరెంట్ టాపిక్స్ కదా, అయినా చెప్పమంటారా? ఆల్రెడీ ఫస్ట్ ఏదైతే అన్నారో అందరం చూసాం. ఐ థింక్ జర్నలిస్ట్స్, మీడియా పర్సన్స్గా మీరు చాలామంది దాన్ని బాధపడ్డారు, వ్యతిరేకించారు, తప్పు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఆర్ ఎనలిస్ట్ పేరుతో అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చూడండి, ఒక పోలీస్ ఒక 1% తప్పు చేసినా హోల్ డిపార్ట్మెంట్ మీదకి వస్తుంది. సో ఇలాంటి ఒక జర్నలిస్ట్ మాట్లాడినా అందరి మీదకే వచ్చేస్తుంది. అండ్ మీరందరు బయటకు వచ్చి అందరూ మీరు ఏ ప్రాంతం అక్కడ వాళ్ళు కాదు, బట్ ఓవరాల్ స్టేట్ అంతా యాజ్ జర్నలిస్ట్ కూడా అందరూ రెస్పాండ్ అయ్యారు. అది చాలా తప్పండి. ఏ ఫ్యాక్ట్స్ లేకుండా మనం ఒకటి చెప్పకూడదు.
ఏదో ఒక ఆర్టికల్ వచ్చిందని చెప్పి దాని మీద బేస్ చేసుకొని ఏ ఫ్యాక్ట్స్ లేకుండా ఆ తర్వాత మేము ఫ్యాక్ట్స్ చూపించి కూడా మాట్లాడాం. అయినా బాధాకరం ఏంటంటే ఇప్పటికీ ఆ మాట అన్నతను 2 days బ్యాక్ వీడియో రిలీజ్ చేసి ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నాడు. మీరు అందరు చూసారో లేదో, సమర్థించుకోవాలని చూశాడు. అంటే సో నెక్స్ట్ ఓకే, ఒక మీడియా మీద మనం సుమోటోగా తీసుకున్నాం, నేషనల్ కమిషన్ విమెన్కి రాసాం, వాళ్ళు కూడా దానికి గురించి స్పందించి డీజీపీకి కూడా లెటర్ రాసి మాకు 3 daysలో ఏం చేశారు అని చెప్పి యాక్షన్ చెప్పారు. అది జరిగిన ఒక రోజుకే మళ్ళీ మీడియాలోకి వచ్చి ఏమన్నా ఉండొచ్చండి, పార్టీ రిలేటెడ్గా ఒక ప్రాంతం మీద ద్వేషం ఏదో ఉండొచ్చు, అన్నెసెసరీగా మహిళల్ని ఎందుకు లాగుతారు అంటున్నా. ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా, ఇంకో పార్టీ మీద నెగ్గలేకపోయినా, ఇంకోళ్ళ మీద ఏదైనా మనం ఆధారాలు లేక ఏమి చేయలేకపోయినా ఆడవాళ్ళని తీసుకురావటం అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ సంస్కృతి అయితే మారాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి, మీరు ఇప్పుడు అన్నారు ఒక వర్డ్, దానికి నాకు మీనింగ్ తెలీదు, కానీ తర్వాత అన్నారమ్మ అది దానికంటే చాలా పెద్ద మాట, చాలా భయంకరమైన మాట, 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ మాట అని. సో మళ్ళీ మేము సుమోటోగా తీసుకొని దానికి ఏదైతే మా విమెన్ కమిషన్ ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారం ఆ కన్సర్న్ పర్సన్కి సమన్స్ పంపించాము. సమన్స్ పంపించే అధికారం ఉంది. సో మా దగ్గరికి వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం, ఎందుకు అన్నారు ఇలా. సమన్స్ పంపించాం, ఈరోజు వెళ్తుంది యాక్చువల్గా. సో దాన్ని బట్టి మా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారండి వాళ్ళ అమ్మల్ని, ఏంటండి ఆ మీనింగ్, ఎందుకమ్మా వాళ్ళు అన్నారు, ఏంటి ఆ మీనింగ్ అని ఏం చెప్తారండి వాళ్ళు. మీరు అన్నారు ఈ మహిళలు బాలికల్లో చైతన్యం తీసుకొని ICDS కోడిగుడ్లు పంచడానికే ఆ డిపార్ట్మెంట్ పరిమితమైంది మేడం. ఆ డిపార్ట్మెంట్ జాబ్ చార్ట్ మార్చండి మేడం. స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు, ఆడపిల్లలకు అవగాహన, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఇట్లాంటివన్నీ అవగాహన కల్పించి వాళ్ళ జాబ్ చార్ట్ మార్చండి మేడం. ఆ డిపార్ట్మెంట్ ఉన్నదే మహిళల కోసం. నేను ఇప్పుడే యాక్చువల్లీ తప్ప ఇంకెవరు లేరు మహిళలకు, గర్ల్ చైల్డ్ కోసం పనిచేయడానికి వేరే డిపార్ట్మెంట్ లేదు, ఓన్లీ ICDS మాత్రమే. వాళ్ళు కోడిగుడ్లు పంచడానికి సరిపోయింది వాళ్ళ డిపార్ట్మెంట్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చి ఇంక నెల కూడా అవ్వలేదండి, ఈలోపు నేను కూడా తెలుసుకుంటున్నాను. బట్ నాకు తెలిసి ఏంటంటే పీడీస్ ఇక్కడ ప్రతి జిల్లాకి పీడీస్ ఉన్నారు, అలాగే ఇక్కడ మీ దగ్గరే ఉన్నారు వెనక CDPOs వీళ్ళందరూ కూడా అన్నారు. నేను అడిగాను బాల్య వివాహాలండి, చాలామంది అవేర్నెస్, కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా కమిషన్కి కూడా లేఖ రాస్తారు ఇలా జరుగుతుందని, లేకపోతే మా ఫ్రెండ్కి ఇలా చేస్తున్నాను అంటే ఆ అవేర్నెస్ వచ్చింది. అన్లెస్ మనకి అక్కడ ఉంటే తప్పితే, ఎందుకంటే అంగన్వాడీస్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ ఏంటంటే ఎవరు ఎక్కడ ఎలాంటి, సో అలాంటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చెప్తుంటే నేను వచ్చి ఛార్జ్ తీసుకున్నాక ఆల్మోస్ట్ 3 బాల్య వివాహాలు ఆపాను. అది ఎయిదర్ కొంతమంది మెయిల్ రాయటం వల్ల, లేకపోతే డైరెక్ట్గా కమిషన్కి ఫోన్ చేసి చెప్పడం వల్ల, లేకపోతే వేరే పెద్దవాళ్ళ ద్వారా చెప్పడం వల్ల, ఆఖరికి అబ్బాయిలు కూడా మాకు ఏజ్ అవ్వకుండా చేసేస్తున్నారని వాళ్ళు ముందుకు వచ్చి చెప్తున్నారు. అంటే దట్ అవేర్నెస్ ఇస్ దేర్. అండ్ CDPOs డెఫినెట్లీ నేను ఇందాకే వాళ్ళతో మాట్లాడాను, మీరు ఏం చేస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే, ఈ సమ్మర్ హాలిడేస్లో ఏమేం చేశారు, మాకు 12 points ఒకటి వచ్చింది గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. బేసిక్లీ కానివ్వండి, నరిష్మెంట్ కానివ్వండి, మెన్స్ట్రల్ హెల్త్ కానివ్వండి, లేకపోతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లేకపోతే అవేర్నెస్, మనల్ని కాపాడుకోవటం వల్ల, ఇవన్నీ ఏంటంటే అండి గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేసినా NGOs కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే ఇవేంటంటే స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. మనం ఎంతసేపటికి స్కూల్స్లో బాగా చదివారా, ఈ ర్యాంక్ వచ్చిందా, అలా చూస్తున్నాం తప్పితే బేసిక్ థింగ్స్, ఒక ఆడపిల్ల సేఫ్గా ఉండాలంటే తను ఎలా కాపాడుకోవాలి, తను ఏం తెలుసుకోవాలనేది స్కూల్ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ చాలా అవేర్నెస్ వస్తుందండి. అదే అంటున్నా, ఫోన్ ఇట్స్ అ గుడ్ థింగ్ అండ్ అ బ్యాడ్ థింగ్. చాలామంది ఫోన్ చూసి మంచి కూడా నేర్చుకుంటారు, అలాగే చెడు నేర్చుకుంటారు. సో ఇలాంటివి కూడా మనం స్కూల్ లెవెల్ నుంచే అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఎలా మనం ఉండాలి, అమ్మాయిలతో ఎలా మనం బిహేవ్ చేయాలి, ఇలాంటి అన్నీ కూడా ఒక చిన్న ఏజ్లో నుంచి చెప్తూ ఉంటేనే అవి ఇంప్రింట్ అవుతాయి. ఐ థింక్ డెఫినెట్లీ మన గవర్నమెంట్కి కూడా రాసి ఇలాంటివి చేయండి. మోర్ దెన్ ఎడ్యుకేషన్, ఒక మంచి సిటిజన్గా తయారవ్వాలి అనేది మన మెయిన్ ఎజెండా అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్లీ చాలా తగ్గిపోతాయండి. ఉమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ సంబంధించి కనీసం మీరు అంటే ఒక
ఫైటర్గా చేశారు, మీకు అన్ని సమస్యలు తెలుసు. మీరైనా కనీసం మీ పీరియడ్లోనైనా పోలీసు, ఐసిడిఎస్, రెవెన్యూ ఈ 3 శాఖల్లో మీరు వాళ్ళ ఆలోచన తీరులో మార్పు తీసుకురండి. ఉమెన్ రిలేటెడ్ అండ్ గర్ల్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకొస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. డెఫినెట్లీ అండి. ఇట్స్ నాట్ జస్ట్ ఎక్కడ దాడి జరిగితే వెళ్ళటం కాదు, ఇలాంటి జరగకుండా ప్రివెంట్ చేయాలి. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎన్జిఓస్తో కలిసి చేయాల్సిన బాధ్యత విమెన్ కమిషన్ మీద ఉంది. సో డెఫినెట్లీ ఆ విధంగా చేస్తాం. గవర్నమెంట్ వైపు నుంచి చాలా మందికి రాలేదు మేడం దగ్గర 80 నుంచి రాలేదు, 18 నుంచి ఇప్పటి వరకు ఒక విక్టిమ్కి కంపల్సేషన్ రాలేదు. మీరు ఏమన్నా దాన్ని పరిశీలించారా? ఏమన్నా? డెఫినెట్లీ అండి. ఎవరు చెప్తున్నారండి అక్కడ? నేనే అడుగుతాను. మీరు అడుగుతున్నారు కాదు, ఆ కన్సర్న్ బికాజ్ పీడీస్ చైల్డ్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటారు కదా. డెఫినెట్లీ పెండింగ్లు ఉంటే ఫాలో అప్ చేస్తాం. నేను అందుకే వీళ్ళైతే మీకు కరెక్ట్ డేటా చెప్తారు అని చెప్తాను. సర్లేండి, ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళు చేంజ్ ప్రీవియస్ ఏమైపోయిందో మనకు అనవసరం. అట్లీస్ట్ ఇప్పటి నుంచి మనం ఏం చేయగలం, ఇప్పుడు ఇలా అడుగుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మాకు రాకుండా దాన్ని ఏం చేయగలం అనేది మేము చూడాలి. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయికి కూడా ఐ థింక్ నిన్నే మాకు నోట్ వచ్చింది, తనకి ఇన్స్టాల్మెంట్ వైజ్గా తన హెల్త్ వైజ్ కానీ ఏదండి ఆల్రెడీ ఇనీషియల్గా ఒక అమౌంట్ రిలీజ్ అయింది. సో చైల్డ్ వెల్ఫేర్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. అందుకే ఈ పీడీస్ జాబ్ అదే అండి, ఫాలో అప్ అవ్వాలి. అదర్వైజ్ దే షుడ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. అదే అన్న, ఇప్పుడు నేను వచ్చి 1 month కూడా అవ్వలేదండి, అప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు. అట్లీస్ట్ నేను పెండింగ్ ఉన్నాయి మా నోటీస్ కి తెస్తే ఇప్పుడు దాకా వీళ్ళ జాబ్ చార్ట్ ఎక్సైడ్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటున్నాను. అది వీల్ వర్క్ ఆన్ ఇట్ అండి. నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, బట్ మీరు ఏమన్నా అనుకోమని అట్లీస్ట్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు పీడీస్ ఆర్ ద ఫస్ట్ వన్ ఆన్ ద సీన్. ఎందుకంటే మహిళా కమిషన్ అనేది జిల్లాకి ఉండదు, కానీ పీడీస్ అనేది ప్రతి జిల్లాకు ఉన్నారు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు అన్నట్టు వాళ్ళ జేడీ ఏదైతే ఉందో జాబ్ డిస్క్రిప్షన్ ఎక్కువ వేరే దాని మీద గురించి కాకుండా ఆడవాళ్ళకి ఇది మెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ రక్షణ కానీ దాన్ని ఆ జాబ్ డిస్క్రిప్షన్ స్ట్రెంగ్తెన్ చేయమని చెప్తున్నారు. వీళ్ళ జాబ్ చార్ట్ పర్ఫెక్ట్ గా అమలు చేస్తే ఇప్పుడున్న జాబ్ పోలీసులతో పనే లేదు మేడం. మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు వెళ్ళాలండి, లేదు మాకు డైలీ రిపోర్ట్స్ విత్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తాయి. తన హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఎంత బ్లడ్ ఎక్కిచ్చారు, తను అడిగినా కూడా షీఈ్ నాట్ మాట్లాడట్లేదు అంటే అవన్నీ కూడా మేము రిపోర్ట్స్ వస్తాయండి. అంటే కొంచెం దానికి సపోర్ట్ చేస్తున్నారు, అదే ఎనీమిక్ అండి. సో బ్లడ్ అది ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. జిల్లా ఇష్యూలో 2 ఏళ్ల నుంచి అమ్మాయి దాడి జరుగుతుంది. విలేజ్ పోలీసు వాళ్ళు ఎవరు బయట పెట్టలేదు కదండి అమ్మాయి. ఎప్పుడైతే బంధించారో అమ్మాయిని, చిన్న బట్కాను ఏదన్నా పేగడ జరిగినప్పుడు వెంటనే కనుక్కుంటున్నారు, వెంటనే దాడి చేస్తున్నారు. అలాంటి 2 ఏళ్ల నుంచి అమ్మాయి ఒకటి అమ్మాయి ఇంట్లోనే చెప్పలేదు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు భయపెట్టి బెదిరించి మేము చేస్తా అంటే ఏ ఆడపిల్ల బయటకు వస్తుందండి, ఎస్పెషలీ వీడియోస్ ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు చెప్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ రోజు ఇంట్లో ఉంటుందండి, పొద్దున్న పనికి వెళ్తుంది, సాయంత్రం వస్తుంది. ఆ అమ్మాయి కూడా షీ కుడెంట్ రికగ్నైజ్ అంటే 2 ఏళ్ళు తనకి తెలియదు. ఎందుకంటే ఆ పాప కనీసం ఇంట్లో కూడా చెప్పుకోలేకపోయింది. మీడియాలో ఎందుకు వచ్చింది, వాళ్ళు బంధించడం చూశారు కాబట్టి పక్కన వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేశారు, ఇలా వాళ్ళు లాక్ చేశారు. నేను వచ్చి ఇప్పుడే 19 డేసే కదండి. నాకు తెలిసి 19 డేస్లో ఇది 3rd ఇన్సిడెంట్ నాకు తెలిసి మా నోటీస్కి వచ్చినాయి. ఇంకా పాత ఇంకా అన్నీ అవన్నీ తీయాలండి డేటా. యాజ్ అండ్ వెన్ వీళ్ళు మెంబర్స్ ఉంటారు, తిని ఇక్కడ ఈ ఏరియాస్ చూసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఏం ఇన్సిడెంట్ జరిగినా కూడా మాకు ఆఫీస్కి, మెయిన్ మహిళా కమిషన్ ఆఫీస్కి వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.
థ్యాంక్ యూ. మేము అందుకే ఇప్పుడు సారీ చెప్తున్నాం కదండి, ఎందుకంటే 3-4 days నుంచి ఇదే ఇన్సిడెంట్ మా మైండ్స్లో తిరుగుతుంది. మాకేంటంటే విక్టిమ్స్ మేము ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నా కూడా మేము వాళ్ళని యాజ్ పీపుల్ విత్ నేమ్స్ గానే మా మైండ్స్లో రిజిస్టర్ అయిపోయింది కాబట్టి వాళ్ళని చెప్తున్నా. సో దానికి పేర్లు రివీల్ చేసినందుకు నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే మనం వాళ్ళని ఏదో ఇచ్చేయాలని కాదు, ఇలా పలానా జరుగుతుంది ఆడపిల్లల మీద అనే బాధతో ఆటోమేటిక్లీ వాళ్ళు స్టిల్ మా మైండ్లో అలా ఫ్రెష్గా ఉన్నారు, ఆ పేర్లు ఫ్రెష్గా ఉన్నాయి. ఏదండి ఎఫ్ఐఆరా? బ్రీఫింగ్ పాయింట్స్ కాక ఇది పోలీస్ రిపోర్ట్. అసలు బ్రీఫింగ్ రాసినా నేను చూసి చదవనండి, లేకపోతే నేను కిందకే చూసి ఇలా చదవాలి. నేను అప్పటికప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడితే బ్రీఫింగ్ రాయాలా. సో దానికి నేను మీడియాలో వచ్చినాయి పేర్లన్నీ వచ్చినాయి కానీ బట్ యాజ్ విమెన్ కమిషన్ మైనర్స్ పేర్లు నేను రివీల్ చేయకూడదు. దానికి సారీ చెప్తున్నాను. తప్పు చేస్తే సారీ చెప్తే దాంట్లో పోయేదేం లేదు.